అందరికి నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. కొబ్బరి నూనెను ఉపయోగించడం ద్వారా కలిగేటటువంటి ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో ఎన్నో రకాలైనటువంటి పోషకాలు, ఎన్నో సహజ సిద్ధమైనటువంటి గుణాలు కొబ్బరి నూనెలో ఉన్నాయి. కొబ్బరి నూనెను చాలామంది జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. కొబ్బరి నూనె శిరోజాలకు ఎంతో మేలు చేస్తుంది. కొబ్బరి నూనెను రాయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది, కాంతివంతంగా తయారవుతుంది. కొబ్బరి నూనెను ఇంకా చక్కని పోషణ లభించి ఒత్తుగా, దృఢంగా వెంట్రుకలు పెరగడానికి వీటిని మహిళలు ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఇదే కొబ్బరి నూనె ఇతర ప్రయోజనాలు కూడా కలగజేస్తుంది. కొన్ని ప్రాంతాల వాసులు కొబ్బరి నూనెను సేవిస్తుంటారు. కొబ్బరి నూనెలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. కొబ్బరి నూనెను ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక పోషకాలను పొందవచ్చు, పలు వ్యాధుల నుంచి బయటపడవచ్చు. కొన్ని రకాలైన చర్మ సమస్యలకు కూడా కొబ్బరి నూనెను ఉపయోగించడం జరుగుతుంది. బాగా పండిన కొబ్బరి నుంచి నూనెను తీస్తారు. కొబ్బరికాయలు వాస్తవంగా చెప్పాలంటే పండ్ల జాతికి చెందుతాయి. కొబ్బరి నూనె చర్మానికి సహజ సిద్ధంగా తేమగా మారుస్తుంది. మీరు రోజు తినే ఆహారంలో ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను చేర్చుకుంటే అనేక లాభాలు కలుగుతాయి. కోల్డ్ ప్రెస్డ్ విధానంలో తయారు చేసిన కొబ్బరి నూనెలో పోషకాలు అధికంగా ఉంటాయి. రిఫైన్ చేయబడిన కొబ్బరి నూనెను ఉపయోగించకూడదు. కొబ్బరి నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఈ నూనెలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొబ్బరి నూనె యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉంటుంది. అందువల్ల కొబ్బరి నూనెను వాడితే అన్ని రకాల చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇంకా కొబ్బరి నూనెలో ఉన్నటువంటి పోషకాల గురించి మనం తెలుసుకుందాం. కొబ్బరి నూనెలో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను వాడితే జుట్టుకు ఎటువంటి నష్టం అనేది ఉండదు. దంతాలు, చిగుళ్ళ సంరక్షణకు కూడా కొబ్బరి నూనె పనిచేస్తుంది. ఒక టేబుల్ స్పూను 11 గ్రాముల కొబ్బరి నూనె ద్వారా సుమారుగా 99 క్యాలరీల శక్తి లభిస్తుంది. దీనిలో 11 గ్రాముల కొవ్వు, 9.5 గ్రాముల శాచురేటెడ్ కొవ్వులు, 0.7 గ్రాముల మోనో అన్సాచురేటెడ్ కొవ్వులు, 0.2 గ్రాముల పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. 11 గ్రాముల కొబ్బరి నూనెలో ఈ యొక్క పోషకాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలను కలిగి ఉన్నాయి. ఇంకా గజ్జి, తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలకు కొబ్బరి నూనెలో ఉన్నటువంటి కొన్ని పోషకాల గురించి మనం మాట్లాడుకుందాం. రాత్రిపూట నిద్రకు ముందు ఒక టీ స్పూన్ కొబ్బరి నూనెను సేవిస్తుండాలి. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ గా పనిచేస్తుంది. మరుసటి రోజు సుఖ విరోచనం అవుతుంది. జీర్ణాశయములుండే వ్యర్థాలు, టాక్సిన్లు సులభంగా బయటికి పోతాయి. పెద్ద పేగు శుభ్రంగా మారుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. అలాగే కొబ్బరి నూనెను తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. గ్యాసు, కడుపుబ్బరం, ఎసిడిటీ, అజీర్తి ఉండవు. కొబ్బరి నూనెలో ఉండే అన్సాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్ను తగ్గించేందుకు పనిచేస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి ఈ నూనె ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. చైన్ ఫ్యాటీ యాసిడ్లు శరీర మెటబాలిజంను పెంచుతాయి. దీంతో క్యాలరీలు ఖర్చయి కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. ఇలా కొబ్బరి నూనెను తీసుకుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది కేవలం సమాచారం మాత్రమే. సంబంధిత డాక్టర్ సలహా మేరకే మీరు ఏదైనా అనుసరించాల్సి ఉంటుంది. ఇది కేవలం సమాచారం మాత్రమే అని మీరు గమనించాలి. దయచేసి మా యొక్క విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. మీ తోటి స్నేహితులకు కూడా మన యొక్క ఛానల్ను పరిచయం చేయండి. మాకు సహకరించండి. ధన్యవాదములు.